హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో సేమియా కేసరి రెసిపీ చూపించబోతున్నానండి. మనం ఇన్స్టెంట్‌గా ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ సేమియా కేసరి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మీకు అవసరమైతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఇదైతే సరిపోతుందండి. అలాగే ఇక్కడ 2 కప్స్ వరకు సేమియా వేసుకోవాలి. ఇవి రోస్టెడ్ సేమియాలు కాదండి. మామూలుగా మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ సేమియానే నేను వాడుతున్నాను. ఇలాగా చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. 1 కప్పు సేమియాకి గాను 1.5 కప్ వరకు సరిపోతుందండి. ఎక్కువ నీళ్లు పోసినా కూడా సేమియా ముద్దయిపోతుంది. ఈ నీళ్లు బాగా వేడిగా అయ్యి ఇలా తెరలేటప్పుడు మాత్రమే ఈ సేమియాని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీరంతా కూడా 90% ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూసారే, సేమియా ఇలా విరిస్తే 2 ముక్కలు అవ్వాలండి, ముద్ద అవ్వకూడదు. ఇప్పుడు ఇందులోనే 1 కప్ వరకు పంచదార వేసుకోండి. మీరు స్వీట్ ఎక్కువ తినేలాగుంటే ఒక 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్న సేమియాకి ఈ స్వీట్ అయితే సరిపోయిందండి. ఇప్పుడు ఇలా ఇదంతా మెల్ట్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. పూర్తిగా ఇలాగ పంచదార అంతా కరిగిన తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. ఇలా ఒకసారి కలుపుకుంటే చూసారా, పర్ఫెక్ట్గా మన సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలండి, మరీ చిక్కగా చేయొద్దు. ఇలా అయిన తర్వాత ఇంకా వేడి సేమియా కేసరిని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా సేమియా కేసరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.